హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19 ఈరోజు వీడియో అయితే నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇవైతే నేను ఓన్గా స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ అన్నమాట. ఇందులో ఏవైనా డిజైన్స్ మీకు యూజ్ అవుతాయని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దామండి. ఈ బ్లౌజ్ అయితే బోట్ నెక్లో స్టిచ్ చేశాను అనమాట. విత్ కట్ వర్క్తో స్టిచ్ చేశాను. ఫ్రంట్ బోట్ నెక్ షేప్ దగ్గర కట్ వర్క్ అయితే ఇచ్చేసానండి. ఇలా కట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో చిన్న బాల్స్ షేప్లో కపడానైతే స్టిచ్ చేసి పెట్టాను. అంటే లోపల థర్మోకోల్ పెట్టి అట్లా స్టిచ్ చేసి పెట్టాను అనమాట. అలాగే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చేసి నెక్ దగ్గర ఎట్లా ఇచ్చాను అలాగే సేమ్ హ్యాండ్స్కి కూడా డిజైన్ అయితే ఇచ్చేసాను అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ పెట్టేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బ్యాక్ ఓపెన్ హుక్స్ పెట్టాను అనమాట. హుక్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ పైనుంచి బోట్ నెక్ తీసేసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్ తీసుకొని డ్రాప్ షేప్ స్టిచ్ చేశాను అనమాట. ఇలా డ్రాప్ షేప్ స్టిచ్ చేసిన తర్వాత డోరీ లట్కన్స్ అయితే ఇలా ఈ షేప్లో స్టిచ్ చేశాను అనమాట. క్లాత్తోనే స్టిచ్ చేశాను. ఒక సైడ్ 4/4 తీసుకున్నాను. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట. మీకు ఈ బ్లౌజెస్లో ఏ డిజైన్స్ బాగున్నాయో కూడా లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి క్రాస్ కటింగ్ చేశానండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నమాట ఇది. ఇంకా క్రాస్ కటింగ్ చేసేసి ఫ్రంట్కి అయితే ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చేసి లేస్ని అయితే అటాచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్రిల్స్ ఇచ్చేసాను. ప్రిల్స్ ఇచ్చేసి కిందకి ఇట్లా పట్టీ ఇచ్చాను. పట్టీలో 2 కలర్స్ లేస్ని అయితే యూజ్ చేశాను అనమాట. గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ లేస్ని అయితే యూజ్ చేసేసాను. ఫ్రంట్కి అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి లేస్తోనే పార్ట్ షేప్లో నెక్ని అయితే డిజైన్ చేశాను అనమాట. పార్ట్ షేప్ నెక్ని కట్ చేసి ఇలా లేస్ని 2 సైడ్స్ ఇట్లా వేసాను అనమాట. ఇలా 2 లేయర్స్ లాగా వేసాను. లేస్ని వేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా బోట్ నెక్ బ్లౌజేనండి. బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ అనమాట. ప్రిన్స్ కట్ బ్లౌజెసే ఎక్కువగా ఉంటాయి నా దగ్గర. అంటే మ్యాక్సిమం ఈ మధ్య అయితే బోట్ నెక్ ఎక్కువగా రన్ అవుతుంది కదా, అందుకని చెప్పి బోట్ నెక్ బ్లౌజెస్నే ఎక్కువగా స్టిచ్ చేసుకుంటున్నాను. ప్రిన్స్ కట్ కుట్టేశాను. స్టార్టింగ్ పైన అయితే బోట్ నెక్కే తీసేసుకొని శారీ క్లాత్ని పైపింగ్గా వేసేసాను. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్రిల్స్గా తీసుకుని కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే హ్యాండ్స్ని స్టిచ్ చేశాను. శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అనమాట, అందుకని కొంచెం అట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ హుక్ పెట్టేశాను. హుక్ పెట్టేసి ఈ షేప్లో అయితే బోట్ నెక్ని చిన్న డ్రాప్ షేపే కానీ కొంచెం వేరే షేప్లో కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసి డిజైన్ చేశాను. ఇంకా ఇలా సింపుల్గా స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇలా డోరీలు అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట. శారీ క్లాత్ బ్లౌజ్ క్లాత్లోనే స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా బోట్ నెక్ బ్లౌజేనండి విత్ ప్రిన్స్ కట్ అనమాట. ఇది కూడా ఫ్రంట్లో కట్ వర్క్ తీసేసుకున్నాను. చాలా చిన్నగా కట్ వర్క్ తీసుకున్నాను అనమాట. మనం డ్రెస్కి డిజైన్ చేస్తాం కదా కట్ వర్క్, ఆ మాదిరిగానే తీసుకుని స్టిచ్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ తీసుకున్నాను. హాఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేశాను అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా హుక్ పెట్టేసి ఇట్లా బటన్స్ అయితే ఇచ్చేసాను అనమాట. పైన కూడా బ్యాక్ డ్రాప్ షేప్లో ఇచ్చి ఒక బటన్ అయితే స్టిచ్ చేశాను. అట్లా డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. అలాగే చూడటానికి లుక్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. నా బ్లౌజెస్ అన్నీ ఎక్కువ హెవీగా డిజైన్ ఏమీ ఉండదండి, సింపుల్గా ఉంటుంది, బాగానే ఉంటుందన్నమాట అని నేను అనుకుంటున్నాను. మీరే చూసి చెప్పాలి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది. ఇంకా ఓన్ స్టిచ్చింగ్ కాబట్టి నాకు ఎట్లా నచ్చితే అట్లా కుట్టించుకుంటాను అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా ప్రిన్స్ కట్టే తీసేసుకున్నాను, కానీ బోట్ నెక్ కాదు, రౌండ్ నెక్ తీసుకున్నాను అనమాట. ప్రిన్స్ కట్లో రౌండ్ నెక్ తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే పెట్టేశాను. అలా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట. ఈ శారీకి బార్డర్ కట్ వర్క్ వచ్చింది, అందుకని చెప్పి హ్యాండ్స్కి కట్ వర్క్తో ఇట్లా స్టిచ్ చేసేసాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్కే ఇచ్చేసాను విత్ ఓపెన్ హుక్ అనమాట. బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చేసి ఇట్లా రౌండ్ నెక్తో స్టిచ్ చేసేసాను. ఇది కూడా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది ఈ డిజైన్ కూడా. నెక్స్ట్ డోరీ వచ్చేసి
బ్లౌజ్ క్లాత్లోనే ఈ డిజైన్ అయితే ఇచ్చేసాను. డోరీకి లట్కన్స్ వచ్చేసి ఈ డిజైన్స్ అన్నమాట స్టిచ్ చేశాను అన్నమాట. ఇవి కూడా బాగుంది కదా డిజైన్ అనేది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది సంక్రాంతికి తీసుకున్న శారీ యొక్క బ్లౌజ్ అన్నమాట. ఇది ఆల్రెడీ మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. మ్యాక్సిమం ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను యూజ్ చేశాను. నా షార్ట్స్లో చూస్తే మీకు వాటి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇదైతే ఫ్రంట్కి వచ్చేసి స్క్వేర్ టైప్ నెక్ తీసుకున్నాను. ఇలా నెక్స్ట్ శారీ సిల్వర్ కలర్ వచ్చేసింది బార్డర్ అని చెప్పేసి దీంట్లో సిల్వర్ కలర్ లేస్ని అయితే యూజ్ చేసి ఈ డిజైన్ అయితే వేసి మధ్యలో నా దగ్గర స్టోన్స్ ఉంటే వాటిని అంటించాను అన్నమాట. ఇలా స్టోన్స్తో క్రాస్ కటింగ్ స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ బ్యాక్ కూడా సేమ్ అట్లాగే స్క్వేర్ నెక్ అట్లా కుట్టేసి లేస్తో డిజైన్ అయితే ఇచ్చేసాను అన్నమాట. ఇలా వంకీలతో ఈ డిజైన్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ శారీ 2 కలర్స్ కదా, అందుకని చెప్పి కింద లట్కన్ కూడా 2 కలర్స్లోనే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అండి. ఇది గ్లాసీ జిమ్మిచూ ఫ్యాబ్రిక్. అందుకని చెప్పి ఇది చూడటానికి అట్లా పర్ఫెక్ట్గా మీకు కనిపించట్లేదేమో, కానీ బ్లౌజు వేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చేసి బోట్ నెక్ ఇచ్చేసి ఇట్లా డ్రాప్ షేప్ ఇచ్చేసాను. పైన థ్రెడ్ లాంటిది అటాచ్ చేశాను అనమాట బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ కూడా ప్రిన్స్ కట్ పెట్టేసి లేస్ సిల్వర్ కలర్ లేస్ ఉంటుంది కదా, ఆ లేస్ని అయితే ఇట్లా పైపింగ్లా అటాచ్ చేశాను అనమాట. హ్యాండ్స్కి కూడా అలాగే హాఫ్ హ్యాండ్స్ తీసుకొని పైపింగ్ అయితే చేసేసి సింపుల్గా స్టిచ్చింగ్ చేసేసాను. నెక్స్ట్ బ్లౌజ్ అండి. నెక్స్ట్ బ్లౌజు క్రాస్ కటింగే. ఇది కూడా క్రాస్ కటింగ్ విత్ స్క్వేర్ నెక్కే, కానీ కొంచెం లోపలికి తీసుకున్నాను అనమాట డిజైన్ అనేది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఈ డిజైన్ కూడా. ఇంకా ఇలా లోపలికి తీసుకొని శారీ కలర్ వచ్చేసి లేస్ని అయితే అటాచ్ చేశాను ఫ్రంట్కి. నెక్స్ట్ ఇలా అటాచ్ చేసి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను అనమాట. బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, ఆ షేప్లో హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను. కిందకి అట్లా బార్డర్ శారీ బార్డర్ని అయితే స్టిచ్ చేసి పట్టీలా వేసేసాను. ఇంకా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే తీసేసుకున్నాను అనమాట. రౌండ్ నెక్ తీసేసుకొని శారీ కలర్ లేస్ని ఫ్రంట్కి వేసాను కదా, అదేవిధంగా బ్యాక్ కూడా వేసేసి ఇలా సింపుల్గా డిజైన్ చేసేసాను. నేను చేసే ప్రతి లాంగ్ వీడియో కూడా ఏదో ఒక కంటెంట్ ఉంటేనే చేస్తానండి, కొంచెమైనా యూజ్ అవ్వాలని చెప్పి. అందుకని నా ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి బోట్ నెక్కేనండి. ఇది కొంచెం ఓల్డ్ బ్లౌజే, కానీ ఈ డిజైన్ కూడా బాగుందని చెప్పి చూపిస్తున్నాను. బోట్ నెక్కే స్టిచ్ చేసేసాను. బోట్ నెక్కే కానీ ప్రిన్స్ కట్ ఏమీ కాదు, జస్ట్ నార్మల్గా స్టిచ్ చేశాను. డ్రెస్ స్టిచ్ చేస్తాం కదా ఆ షేప్లో స్టార్టింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు స్టిచ్ చేశాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి లేస్ ఇచ్చేసాను. నెక్స్ట్ సైడ్కి వచ్చేసి జిప్ స్టిచ్ చేశానండి. ఇలా జిప్ టైప్లో ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఒక సైడు జిప్ ఓపెన్ జిప్ ఇచ్చేసాను. ఫ్రంట్కి వచ్చేసి బోట్ నెక్ దగ్గర శారీ పీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేశాను అనమాట. అలా లేస్లా వేసి పైన కింద లేస్ వేసి మధ్యలో శారీ పీస్ని వేసాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది కూడా డ్రాప్ షేప్లో బోట్ నెక్కే తీసుకొని డ్రాప్ షేప్లో మొత్తం ఇట్లా లేస్ని అయితే అటాచ్ చేశాను. దీనికి ఉక్స్లో అయితే బ్యాక్ సైడ్ కాదండి, సైడ్ జిప్పు ఇచ్చాను కదా, అందుకని చెప్పి బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ ఇట్లా లట్కన్స్ అయితే ఈ షేప్లో స్టిచ్ చేశాను. కిందకి ఫ్లవర్లా వస్తుంది కదా, అలా అన్నమాట స్టిచ్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ చూసేయండి. ఈ బ్లౌజ్ అయితే బ్లౌజ్ డిజైన్ కోసం కాదు, జస్ట్ హ్యాండ్స్ డిజైన్ కోసం చూపిస్తున్నాను అనమాట. ప్రిన్స్ కట్టే తీసేసుకున్నాను, కానీ ఫ్రంట్ ఓపెన్ తీసేసుకొని రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్కే ఇచ్చేసాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఫ్రిల్స్ తీసేసుకున్నాను మధ్యలో వీ షేప్లో. ఇది బ్లౌజ్ తాలూకా పీస్ అనమాట. శారీ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది. ఆ శారీ కలర్ కూడా హ్యాండ్స్కి ఇచ్చేశారు, కానీ నేనైతే కొంచెం బ్లౌజ్ పీస్ని కూడా మధ్యలో అటాచ్ చేసి ఇట్లా స్టిచ్ చేసి ఒక స్టోన్ అయితే అక్కడ స్టిచ్ చేశాను సెంటర్లో. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే రౌండ్ షేప్లో స్టిచ్ చేసేసాను. బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. అంటే ఇది యాక్చువల్గా ఈ వర్క్ ఫ్రంట్ కుట్టుకోవాలి, ఆ ప్లెయిన్ వచ్చేసి బ్యాక్కి స్టిచ్ చేయాలి, కానీ మనం ఫ్రంట్ అంతా కవర్ చేసేస్తాం కదా వర్క్ కనిపిద్దని చెప్పి
నేనైతే బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా క్రాస్ కటింగ్, ఫ్రంట్ ఓపెన్, స్క్వేర్ టైప్ నెక్ నార్మల్గా స్టిచ్ చేశాను. కానీ ఇది కూడా హ్యాండ్స్ డిజైన్ చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. ఈ హ్యాండ్స్ డిజైన్ కూడా మధ్యలో శారీ కలర్ పీస్నే యూజ్ చేశాను. యూజ్ చేసి కిందకి మోతీలు, నెక్స్ట్ బటన్స్ అయితే ఇచ్చేసాను అనమాట. మధ్యలో ప్రిల్స్ వీ షేప్లో పెట్టేసి బ్యాక్ సైడ్ కూడా నార్మల్ తీసేసుకున్నాను, డ్రాప్ షేప్లోనే తీసేసుకుని ఇట్లా లట్కన్స్ అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్నే స్టిచ్ చేసేసాను అనమాట. ఇదండి ఈరోజుటి వీడియో. ఇందులో ఏ బ్లౌజ్ డిజైన్ బాగుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఈ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.